నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో 6వదిగా, సుప్రసిద్ధ శివక్షేత్రాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం భీమశంకరం. సాక్షాత్తు పరమేశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో దర్శనమిచ్చే ఈ క్షేత్రం పూణే జిల్లాలో ఖేడ్ తాలూకాలో ఉంది. దట్టమైన అటవీ ప్రాంతంలో సుందర ప్రశాంత వాతావరణంలో అలరారుతోన్న భీమశంకరం క్షేత్ర ప్రాశస్త్యమేమిటో మనం ఇప్పుడు చూద్దామా? బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం పంజరా భీమరాజ్య చ కృష్ణవేణి బృహన్నది మలాపహారిణి తలోక విశ్రుత యం డాకినీ శాకినీకా సమాజే నిషేవ్యమాణాం పిశితా శనైశ్చ సదైవ భీమాది పద ప్రసిద్ధం తం శంకరం భక్తహితం నమామి అంటూ పరమేశ్వరుని నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం భీమశంకరం. దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో 6వదిగా, శివక్షేత్రాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు మహాదేవుడు జ్యోతిర్లింగ రూపంలో భీమశంకరుడి నామధేయంతో భక్తులకు దర్శనమిస్తాడు. అత్యంత మహిమాన్వితమైన శివక్షేత్రంగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రం పూణేకు సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. భక్తులకు ఓ అద్వితీయమైన అనుభూతుల్ని స్వంతం చేసే ఈ క్షేత్రం పూణే జిల్లాలో ఖేడ్ తాలూకా ఘోడేగావ్ ముందుగల సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉంది. ఈ పర్వత శ్రేణులలో ఉన్న భీమశంకర పర్వతంపై ఈ భీమశంకర దివ్యక్షేత్రం భక్తులకు దర్శనమిస్తుంది. అత్యంత మహిమాన్వితమైన క్షేత్రంగా విరాజిల్లుతోన్న ఈ భీమశంకరం దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి పూణే వరకు బస్సు లేదా రైల్లో ప్రయాణించి అక్కడి నుంచి బస్సులో నేరుగా ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవచ్చు. భీమశంకరం దివ్యక్షేత్రాన్ని చేరుకునే మార్గం భక్తులను మైమరపిస్తుంది. దట్టమైన అడవి గుండా సాగే ఈ క్షేత్ర పయనం భక్తులకు కావలసినంత మానసికానందాన్నిస్తుంది. ఏపుగా పెరిగిన వృక్షాలు, పంట పొలాలు, కొండలు, గుట్టలు ఈ మార్గం వెంట వెళ్లే భక్తులను మైమరపిస్తాయి. భీమశంకరం దివ్యక్షేత్రం సహ్యాద్రి పర్వత శ్రేణిలో ఉంది. అలాగే భీమానది ఈ క్షేత్రంలోనే ఆవిర్భవించడం వల్ల ఇక్కడ కొలువైన శివునికి భీమశంకరుడనే పేరు వచ్చిందని చెబుతారు. భీమశంకరం దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు శుచి శుభ్రతలను పాటిస్తూ స్వామివారికి ప్రీతిపాత్రమైన పూజా ద్రవ్యాలను సేకరించుకుంటారు. భీమశంకరం దివ్యక్షేత్రాన్ని చేరుకున్న భక్తులు ముందుగా శుచి శుభ్రతలను పాటిస్తూ ప్రధానాలయ ప్రాంగణంలో ఉన్న దుకాణాలలో స్వామివారికి ప్రీతిపాత్రమైన పూజా ద్రవ్యాలను సేకరించుకుంటారు. ఇతర దేవాలయాలకు మల్లే కాకుండా ఈ క్షేత్రంలో ఉన్న భీమశంకరుని ఆలయం ప్రకృతి వనాల నడుమ పాతాళంలో దర్శనమిస్తుంది.
శివ 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 అనవో మనసా శ్రీ శివనామమే జగద్రక్ష శివ 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 నవో మనసా శ్రీ శివనామమే జగద్రక్ష సర్వపాపహరణం శివ సంకీర్తనం సర్వపాపహరణం శివ సంకీర్తనం చరాచర సృష్టికిదే మూలాధారం శివ 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 నవో మనసా శ్రీ శివనామమే జగద్రక్ష భీమశంకరుడు కొలువైన ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. రఘునాథ్ పీష్వా అనే భక్తుడు ఇక్కడ ఒక నుయ్యి తవ్వించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. పీష్వాల దివాన్ నాడా ఫడన్వీస్ ఇక్కడ గుడిని పునర్నిర్మించాడు. అలాగే పూణేకు చెందిన చిమంజీ అంతాజీ నాయక్ షిండే క్రీస్తు శకం 1437లో ఈ మందిరానికి సభా మంటపాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. భక్తులు అనంతరం స్వామి దర్శనం కోసం ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. పీష్వాల దివాన్ నాడా ఫడన్వీస్ ఇక్కడ ఈ ఆలయ పునర్నిర్మాణం చేయించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అలాగే పూణేకు చెందిన చిమంజీ అంతాజీ నాయక్ షిండే క్రీస్తు శకం 1437లో ఈ మందిరానికి సభామండపాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. ప్రధానాలయంలోకి చేరుకున్న భక్తులకు కుడివైపున మోక్షకుండం దర్శనమిస్తుంది. దీనికి సమీపంలో సర్వతీర్థకుండం దర్శనమిస్తుంది. ఈ సర్వతీర్థకుండంలో ఒకప్పుడు భక్తులు స్నానాధికాలు చేసేవారని చెబుతారు. సర్వతీర్థకుండంలో ఓ పక్కన వినాయకుని శిలారూపం ఒకటి భక్తులకు దర్శనమిస్తుంది. అనంతరం ఓం భీమశంకరాయ నమః అంటూ ప్రధానాలయం ముందు భాగానికి చేరుకుంటారు. ప్రధానాలయం ముందు భాగంలో 2 నంది విగ్రహాలు భక్తులకు దర్శనమిస్తాయి. స్వామి చెంత తానెప్పుడూ ఉంటానన్న రీతిగా ఇక్కడ నందీశ్వరుడు కనపడతాడు. అలనాటి శిల్పుల నైపుణ్యానికి నిదర్శనంగా ఇక్కడ కొలువైన నందీశ్వరుడు అందంగా మనోహరంగా దర్శనమిస్తాడు. నందీశ్వర విగ్రహాలకు కొంచెం పక్కగా ద్వీపస్తంభం ఒకటి దర్శనమిస్తుంది. విశేష దినాల సమయంలో ఈ ద్వీపస్తంభాన్ని దీపాలతో అలంకరిస్తారు. దానిని దర్శించుకున్న భక్తులకు స్వామివారికి ఎదురుగా శనిదేవుని మందిరం దర్శనమిస్తుంది. ఇక్కడ శనిదేవుని దర్శించుకున్న భక్తులకు శనిదోష పీడలన్నీ నివారింపబడతాయని చెబుతారు. ఆ కారణంగా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో శనిదేవుని దర్శించుకొని తరిస్తారు. మహాశివుడు ఇక్కడ భీమశంకరుడిగా వెలువడం వెనుక ఓ పురాణ కథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం త్రిపురాసురుడనే రాక్షసుడు మదాంధుడై దేవతలను మునులను బాధిస్తూ ఉండేవాడట. అతని ఆగడాలు తట్టుకోలేని దేవతలు మునులు శివుణ్ణి శరణుజొచ్చగా శివుడు త్రిపురాసురుణ్ణి అంతమొందించాడట. ఆ ఘోర యుద్ధంతో అలసిపోయిన శివుని శరీరం నుంచి స్వేదం ఊబికి పాయలుగా మారి కొలనుగా మారిందని, అక్కడి నుంచి భీమానది పుట్టిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. యుద్ధంలో బాగా అలసిపోయిన శివుడు ఈ సహ్యాద్రి పర్వతాల మీద సేదతీరగా మునులు దేవతలు స్వామిని అక్కడే కొలువై ఉండమని ప్రార్థించడంతో స్వామి భీమశంకరుడి నామధేయంతో జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడట. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు భీమశంకర జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని భక్తి శ్రద్ధలతో చేతులు జోడిస్తారు. శనిదేవుని దర్శించుకున్న భక్తులు అనంతరం ఓం భీమశంకరాయ నమః అంటూ
ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో విశాలంగా దర్శనమిచ్చే ప్రధానాలయ ప్రాంగణం నిత్యము భక్తులతో రద్దీగా ఉండి అదో కైలాసాన్ని తలపిస్తుంది. ఈ ప్రాంగణంలో స్తంభాలు, ప్రాకారాలు అన్నీ పూర్వకాలం నాటి శిల్పకళా వైభవాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి. వాటిని దర్శించుకున్న భక్తులకు ఇదే ప్రాంగణంలో మధ్య భాగంలో శిలారూపంలో ఉన్న తాబేలు ఒకటి దర్శనమిస్తుంది. దీనికి కొంచెం సమీపంలో నందీశ్వరుడు దర్శనమిస్తాడు. మనోహరంగా దర్శనమిచ్చే ఈ నందీశ్వరుని దర్శన భాగ్యంతోనే సమస్త దోషాలు మటుమాయమవుతాయని చెబుతారు. ఆ కారణంగా భక్తులు నందీశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. అనంతరం భక్తులకు గర్భాలయానికి ముందు కుడివైపు భాగంలో భైరవనాథుడు దర్శనమిస్తాడు. అలాగే ఎడమవైపు భాగంలో విఘ్న వినాయకుడు దర్శనమిస్తాడు. ఆయా మూర్తులను దర్శించుకున్న భక్తులు గర్భాలయంలోకి ప్రవేశించి గర్భాలయంలో కొలువైన భీమశంకర జ్యోతిర్లింగాన్ని దర్శించుకుని హరహర మహాదేవ శంభో శంకర సాంబశివాయ నమశివాయ అంటూ భక్తి శ్రద్ధలతో చేతులు జోడించి, తండ్రి భీమశంకర, మా పూజలందుకొని మమ్మనుగ్రహించు స్వామి అంటూ ప్రణమిల్లుతారు. भारतवर्ष में जो 12 ज्योतिर्लिंग है उनमें से श्री क्षेत्र भीमाशंकर ये 6वां ज्योतिर्लिंग है। इस क्षेत्र में साल में जो उत्सव रहते हैं वो है महाशिवरात्रि, त्रिपुरी पूर्णिमा, श्रावण मास और अतिरुद्र यज्ञ स्वाहाकार। స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం జ్యోతిర్లింగానికి సమీపంలో ఉన్న కమలజామాతను కూడా దర్శించుకుని, తల్లి జగజ్జనని రక్షించు తల్లి అంటూ చేతులు జోడిస్తారు. భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాశికాపురాధినాథ కాలభైరవం భజే. అలాగే ఈ క్షేత్రానికి సంబంధించి మరో పురాణగాథ కూడా ఒకటి ప్రచారంలో ఉంది. కుంభకర్ణుడు కర్కటీలకు పుట్టిన భీమనామధేయుడైన రాక్షసుడు తన తండ్రి మరణానికి శ్రీరాముడు మునులు కారణమని తెలుసుకుని శ్రీహరి సమేతంగా అందర్నీ మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడట. ఈ క్రమంలో బ్రహ్మ కోసం తపస్సు చేసి అపార బలాన్ని వరంగా పొందాడట. ఆ వరబలంతో దేవతలను, శ్రీహరిని తన వశం చేసుకున్నాడట. అనంతరం శివభక్తుడైన కామరూపేశ్వరుణ్ణి కారాగారం పాలు చెయ్యగా కామరూపేశ్వరుడు తనను రక్షించమని వేడుకున్నాడట. భక్తాగ్రేశ్వరుడైన శివుడు కామరూపేశ్వరుడి మొరవిని శివుడి లింగంలోంచి ఉద్భవించి భీమను భస్మీపటలం చేశాడట. ఈ విధంగా శివుడు దేవతలను, మునులను రక్షించగా వారి కోరిక మేరకు శివుడు లోక కళ్యాణార్థం భీమశంకర నామధేయంతో జ్యోతిర్లింగ స్వరూపంగా అక్కడ వెలిశాడట. గర్భాలయంలో భీమశంకర లింగాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీరామ మందిరాన్ని, ఇతర మందిరాలను దర్శించుకుని తరిస్తారు. ఆ తరువాత భక్తులు ఆలయం వెలుపలి భాగంలో ఉన్న హనుమంతుని భక్తితో దర్శించుకుని దానికి ఎదురుగా ఉన్న రామాలయానికి బయలుదేరుతారు. ఆధునికంగా నిర్మించిన ఈ రామాలయంలో గర్భాలయానికి ముందు హనుమంతుడు దర్శనమిస్తాడు. తానెప్పుడూ శ్రీరామదూతనే అన్నట్టుగానే ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు.
స్వామిని దర్శించుకున్న భక్తులకు ఎడమవైపు భాగంలో విఘ్న వినాయకుడు, కుడివైపు భాగంలో సాయిబాబా దర్శనమిస్తారు. ఆయా మూర్తులను దర్శించుకున్న భక్తులు గర్భాలయంలో కొలువైన సీతా సహిత రామలక్ష్మణ మూర్తులను భక్తితో దర్శించుకుని తరిస్తారు. గర్భాలయంలో సీతారామచంద్ర స్వామి వార్లను దర్శించుకున్న భక్తులు ఆ తరువాత ఇదే ఆలయంలో ఉన్న దుర్గామాతను, రాధాకృష్ణుల మూర్తులను కూడా దర్శించుకుని భక్తి శ్రద్ధలతో చేతులు జోడిస్తారు. అనంతరం ఈ ఆలయానికి సమీపంలో ఉన్న దత్త మందిరానికి చేరుకుని మందిరంలో కొలువైన దత్తాత్రేయుల వారిని మనసా వాచా కొలుస్తారు. తరువాత ఇక్కడకు సమీపంలోని గణపతి మందిరానికి చేరుకుని విఘ్న వినాయకుణ్ణి దర్శించుకుని తమ కోర్కెలు నివేదించుకుంటారు. శివలీలామృతం, గురుచరిత్ర, స్తోత్ర రత్నాకరం వంటి ధార్మిక గ్రంథాలలో భీమశంకర మహిమ గురించి వర్ణించబడింది. అలాగే ఛత్రపతి శివాజీ, రాజారాం మహారాజ్ తదితర మహనీయులు ఇక్కడ ఈ క్షేత్రంలో భీమశంకరుణ్ణి దర్శించుకున్నారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆయా మందిరాలను దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడే ఉన్న భీమానది ఉద్భవ స్థలానికి చేరుకుంటారు. భక్తులు ఇక్కడే ఈ క్షేత్రంలోనే ఉన్న గుప్త భీమశంకర్ క్షేత్రానికి బయలుదేరుతారు. ఈ క్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా భీమానది ఉద్భవ స్థలానికి చేరుకుంటారు. భీమానది ఇక్కడి నుంచే పుట్టిందని చెబుతారు. భీమశంకరుని పూజలో ప్రతిరోజు రుద్రాభిషేకం, పంచామృత స్నానం విధిగా జరుగుతాయి. ఆ విశేషాలేంటో పరిశీలిద్దామా? సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇక్కడున్న కోకణ్గార్ లేదా నాగ్ఫండ్ అనే ప్రదేశం చాలా భీతి కలిగిస్తుంది. 3000 అడుగుల ఎత్తున గల ఈ ప్రదేశం నుంచి కోకణ్ ప్రదేశం అంతా కనిపిస్తుంది. భక్తులు అనంతరం ఇదే క్షేత్రంలో ఉన్న కమలజామాత మందిరానికి చేరుకుని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. భీమశంకరుని ఆలయానికి సమీపంలో, ఆలయానికి ముందు భాగంలో కమల్జా మాతా మందిరం భక్తులకు దర్శనమిస్తుంది. ఇక్కడ పార్వతీ అమ్మవారిని కమల్జా మాతగా పిలుస్తారు. గర్భాలయంలో కొలువైన కమల్జా మాత దివ్యమంగళ రూపాన్ని తనివితీరా దర్శించుకుని తల్లి జగజ్జనని, లోకపావని, మా పూజలందుకొని మమ్మనుగ్రహించు తల్లి అంటూ చేతులు జోడిస్తారు. భీమశంకరుని లీలలు అనంతమైనవి, అనన్య సామాన్యమైనవి. ఇక్కడ స్వామి భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. इधर आने से मन को शांति मिलता है और मन प्रसन्न होता है. मी प्रत्येक सोमवारी भीमाशंकरला येण्याचा प्रयत्न करत असते. देवावर आमची खूप श्रद्धा आणि भक्ती आहे. हम 10 बच्चे पुणे से आए हैं. यहाँ भीमाशंकर बहुत अच्छा तीर्थ क्षेत्र है. हम टाटा मोटर से यहाँ पर आए हैं. यहाँ पर जो आपके सामने ज्योतिर्लिंग दिखाई पड़ता है वो अत्यंत प्रचलित है. माँ बाजीराव पेशवा ने यहाँ का उद्धार किया है. यहाँ आकर हमें बहुत ही प्रसन्न लगता है और बार बार आने को मन चाहता है इधर आने के लिए. हमें भीमाशंकर एक तीर्थ क्षेत्र है और बहुत अच्छा है. 12 ज्योतिर्लिंग का ये बहुत बड़ा और पुराना मंदिर है. और ये 12 ज्योतिर्लिंग में से सौराष्ट्र सोमनाथम गुजरात में पहला है. महाराष्ट्र में 5 ज्योतिर्लिंग है.
కొంకణ్ ప్రాంతం నుంచి ఈ క్షేత్రానికి కొండల మీదుగా వచ్చే సౌకర్యం కూడా గతంలో ఉండేది. అభిరుచి ఉన్న భక్తులు ఈ మార్గం వెంట వచ్చి భీమశంకరుణ్ణి దర్శిస్తారు. భీమశంకర్ జ్యోతిర్లింగ దర్శనం బహుజన్మల పుణ్యఫలం, సర్వపాపహరణం. ప్రాప్తమున్న వారికి ఈ జ్యోతిర్లింగ దర్శన భాగ్యం కలుగుతుందని శివపురాణం ద్వారా అవగతమవుతుంది. తండ్రి భీమశంకర శరణు తండ్రి అనగానే వచ్చి భక్తులను అక్కున చేర్చుకునే కరుణామయుడు భీమశంకరుడు. భక్తవ శంకరుడిగా భీమేశ్వరుడిగా పూజలందుకుంటున్న భీమశంకరుని కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ